మీరు ఇలా ఒక వేదిక తయారు చేయడానికి మీకు స్ఫూర్తినిచ్చిన ఇన్స్పిరేషన్ లేకుంటే ఏదైనా ఇన్సిడెంట్ వల్ల మీరు ఇలా చేయాలి? అది మీకేమి రోగం వచ్చి పనులన్నీ చేస్తున్నారని అడిగినావు కదా. ఏం శుభ్రంగా ప్రాక్టీస్ చేసుకుని సంపాదించుకోక ఏ పని పిల్లలతో? నిజమే కదా, నువ్వు చెప్పేది కరెక్టే. నువ్వు డబ్బు సంపాదించకపోవు, అధికారం ఉండకపోని పిల్లల్ని కనకపో, పెళ్ళి చేసుకుంటావా మాంతవా, భర్తతో కలిసి ఉంటావా భార్యతో కలిసి ఉంటావా, దెబ్బలాడుకుని వెళ్ళిపోతారా, నాకు అనవసరం. రకాల జనం ఉన్నారు ఈ భూమి మీద. ఐ మస్ట్ బి హ్యాపీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. నేను మీతో ఉంటే హ్యాపీగా ఉంటా, అందుకు నేను పని చేస్తున్నా. రేపొద్దు నువ్వైనంతే, నీకేం ఆన్సర్ అది? నువ్వు ఎంతైనా సంపాదించుకో, హ్యాపీగా ఉండాలా. మేము ఈ వయసులో ఉన్నప్పుడు 10 దోశలు తినగలిగే వాళ్ళమే. ఒక దోశ కొనుక్కోవడానికి పైసలు లేవు. ఈ వయసు వచ్చినాక 100 దోశలు కొనగలం, ఒక దోశ తినలేం. కారణం ఏంటి? దోశలో ఉప్పు ఉంది, మాకు బీపీ ఉంది. దోశలో పిండి పదార్థం ఉంది, మాకు షుగర్ ఉంది. దోశలో నూనె ఉంది, మాకు కొలెస్ట్రాల్ ఉంది. అదొక బతికేనా? సంపాదించుకొని ఏం చేస్తారా? గుట్టలు సంపాదించి చస్తారు. నో, దట్ లైఫ్ ఐ డోంట్ వాంట్. ఐ మస్ట్ బి హ్యాపీ టిల్ ద లాస్ట్ మినిట్ ఆఫ్ మై లైఫ్. అది నా గోల్. మా వేదికలో ఉండే మా కార్యకర్తలందరూ ఈ సూత్రాన్ని నమ్ముతారు. లేకపోతే వాళ్ళకేం పని? టీచర్లు శుభ్రంగా బడిలో పని చేసుకోవచ్చుగా. రాజశేఖర్ మంచి ఆర్టిస్ట్, ఆయన బొమ్మలు వేస్తారు అద్భుతంగా. మా సనావుల్లో అద్భుతంగా మాట్లాడతాడు. మా విశ్వనాథ్ బ్రహ్మాండంగా మోటివేట్ చేస్తాడు. ఆ సార్ అక్కడి నుంచి జవాబు చెప్పినాడు నాకు. ఈయన పెద్ద స్కూల్ పెట్టి నడిపినాడు. ఏం పని వీళ్ళందరికీ ఇక్కడ? మేము నమ్ముతున్నాం దాన్ని. నేను డాక్టర్ని, నేను ఒక గుండె ఆపరేషన్ చేస్తే గంటలు చేసేస్తా, ₹1,00,000 వస్తాయి నాకు. 1,00,000. మీ ఐటీ రాసిన వాళ్ళకి ఇనిషియల్గా 1,00,000 వస్తే నెలకి గొప్ప. నాకు గంటకు 1,00,000 వస్తుంది నా పొటెన్షియల్. అదేది ఇవ్వని హ్యాపీనెస్. నాకు నచ్చిన పని, నాకు ఇష్టమైన పని చేస్తే నాకు వస్తుంది. నాకు రాయడం అంటే ఇష్టం, చదవడం అంటే ఇష్టం, తిరగడం అంటే ఇష్టం, మాట్లాడడం అంటే ఇష్టం. ఎవరిని కలవకుండా ఒంటరిగా కూర్చొని ఆలోచించుకోవడం కూడా ఇష్టమే. అన్నీ ఇష్టమే నాకు. ఐ లవ్ మై లైఫ్, ఐ లవ్ పీపుల్. అది నాకున్న ఇంట్రెస్ట్ క్యారెక్టర్. జ్ఞాన వేదిక మాకున్న జ్ఞానాన్ని జనానికి ఇవ్వాలనుకుంటున్నాం మేము. వేదిక పని అది. ఫైనల్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ మా శరీరాలను కూడా మెడికల్ కాలేజ్కి ఇవ్వాలనుకున్నాం మేము. రాసిచ్చేస్తాం. అంటే మేము చనిపోయినా కూడా చదువు చెప్తాం. బతికుండగా కాదు, చచ్చిపోయినా కూడా చదువు చెప్తాను ఉంటాం. అది మాకున్న ఎయిమ్, అది మమ్మల్ని నడిపిస్తుంది.